నమస్తే యారో. అందరూ ఈ మండు టెండల్లో పిల్లలతో పాటు హాయిగా జాలీగా అయితే ఉండుండరు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు అని అంటే ఏవో కొన్ని చికాకులు అయితే ఉంటాయి. వాళ్ళ అల్లరి పిల్లలతో ఏదో ఒక యాక్టివిటీ చేయిస్తూ వాళ్ళ హాలిడేస్ని మనము అలా కానిచ్చేస్తున్నాం. లైక్ సమ్మర్ క్యాంప్స్ అని, లేదా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి పంపించడం అనో, లేకపోతే రిలేటివ్స్ దగ్గరికి పంపించడం అనో, ఏదో ఒక విధంగా బిజీ అయితే ఉంచుతున్నాము. అలా కాకుండా ఎవరైతే ఈవెన్ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక టైంలో చికాకు అయితే వస్తూ ఉంటుంది. ఎలా వాళ్ళ డేని మనము పాస్ చేయాలి అనేది, లేదా అమ్మలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో పని చేసుకొని తర్వాత పిల్లలతో కాలక్షేపం చేయించాలి అని ఎలా అనేది. అయితే కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయండి. లైక్ ఇవన్నీ మనం రోజు చేసేవే, మనం నేర్చుకున్నవే మన పిల్లలకి మనం నేర్పిస్తే సరిపోతుంది. అయితే దీనికంటూ కొంచెం అయితే మనకు పేషెన్స్ ఉండాలి, కొంచెం మన పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. కనీసం ఒక 1 అవర్, మొత్తం 12 గంటల్లో ఒక 1 అవర్ మనం వాళ్ళ కోసం కేటాయిస్తే మిగతా టైం వాళ్ళంతటా వాళ్ళే దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఇదొకటి. సో జనరల్గా నేనైతే ఏం చేస్తున్నాను నా పిల్లలకి, అండ్ నేనేం నేర్చుకున్నాను, చిన్నప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు అంతా మా మదర్ ఇంట్లో ఉండేవారు, మా మేనత్త ఉండేవారు. వాళ్ళు మాకు ఏవో ఇంటి పనులని, లేకపోతే ఇంకా ఏవైనా వేరే ఆర్ట్స్ లైక్ అల్లికలు, క్రోషెట్, లేదా పెయింటింగ్, లేదా కుట్టడం కానీ ఇలాంటివన్నీ నేర్పించారు. మా ఫాదర్ అయితే మాకు టాస్క్ ఇచ్చి వెళ్ళేవారు. మ్యాథ్స్ ఈరోజు కొన్ని సమ్స్ ఉన్నాయి, ఆ సమ్స్ చేసి పెట్టండి, లేకపోతే ఇంకేవో జనరల్ నాలెడ్జ్వి ఇవి ఉన్నాయి, ఇవి కనుక్కొని పెట్టండి అని. సో అలాంటివే మనము మన పిల్లలకి కూడా నేర్పించవచ్చు. డైలీ ఒక షెడ్యూల్ వేసుకొని ఈ ఒక రోజు మ్యాథ్స్ అని. సో మ్యాథ్స్ మన జనరల్ లైఫ్లో ఎలా ఉంటుంది, అయితే వాళ్ళని పిల్లల్ని మనతో పాటు షాప్కి తీసుకెళ్ళి ఓకే ఒక చాక్లెట్ కొనమని ఒక 10 రూపాయలు ఇచ్చి అది ఎంతకో చాక్లెట్ యాడ్ చేయమని, లేకపోతే మైనస్ చేయమని, అందులో డబ్బులు ఎంత మనకు వస్తాయి, ఇలాంటి కొన్ని యాక్టివిటీస్. ఇప్పుడు ఇంట్లో ఏవో పండ్లు తెచ్చామనుకోండి, ఆ పండ్లలో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలాంటివి కూడా. అది కాకుండా మళ్ళీ ఇంట్లో మన ఆడవాళ్ళు మనకు పనులు ఉంటాయి, లైక్ బట్టలు ఉతకడము, మడత పెట్టడము అవన్నీ. అయితే అంత సివియర్గా కాకుండా మామూలుగా మడత పెట్టడం అయితే మన పిల్లలకి అలవాటు చేయొచ్చు. లైక్ బట్టలు మడత పెట్టడం, ఎవరి బట్టలు వాళ్ళే మడత పెట్టుకోవాలి, వాళ్ళకు ఒకసారి మనం చూపించాలి, ఇలా కాదు ఇలా చేసి పెడితే వీళ్ళకి ఇన్ని పాయింట్స్, వాళ్ళకి అన్ని పాయింట్స్ అని ఒక గేమ్ లాగా ఎంటర్టైనింగ్గా చేసామనుకోండి, చాలా బాగుంటుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో పాటు మనము ఎంజాయ్ చేస్తాం, మన పనులు కూడా అయిపోతాయి. సో అలా కాకుండా ఇప్పుడు మనం నేర్పించిన పనులు ఏమవుతాయి అని అంటే వాళ్ళకి అలవాటు అవుతాయి. ఆ అలవాటు వాళ్ళు ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓకే, మన పిల్లలకి ఎక్కడో కష్టపడిపోతున్నారు, కష్టం కాదండి. ఈవెన్ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండివిజువల్గా ఎదగాలి, వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ రావాలి అని అంటే ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న పనులతోనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళకి ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. సో ఒక రోజు ఇలా బట్టలు మడత పెట్టడము, మళ్ళీ ఇంకో రోజు వాళ్ళ షెల్ఫ్లు వాళ్ళే నీట్గా సర్దుకోవడము, మళ్ళీ ఇంకో రోజు వచ్చేసి వంటగదిలో ఏవైనా కూరగాయలు అవి ఉంటే వాటిని మంచిగా నీట్గా ఓ దగ్గర ఓ గిన్నెలోనో లేకపోతే ఫ్రిడ్జ్లోనో సర్దేసి పెట్టడము, లేకపోతే అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టేసి వాటిలో మనం మ్యాథమెటిక్స్ నేర్పించడము. ఒక రోజు మామూలుగా మన లివింగ్ రూమ్ ఉందనుకోండి, లివింగ్ రూమ్లో సోఫాలంతా నీట్గా సర్ది పెట్టడము. ఇప్పుడు పిల్లలు అన్నాక వాళ్ళు బొమ్మలు అటు ఇటు విసిరేస్తూ ఉంటారు, సామాన్లు అటు ఇటు విసిరేస్తూ ఉంటారు. సో వాళ్ళతోనే అవి తీయించి ఎక్కడ సామాను అక్కడే పెట్టేటట్టు మనం వాళ్ళకి రోజు ఓ 1 అవర్ ఇలా మనం చేసామనుకోండి, మనకు చాలా యాక్టివ్గా ఉంటాం మనము హౌస్ వైఫ్స్ జనరల్గా. అది కాకుండా వాళ్ళకు ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ మీరు మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని పిల్లలతో చేయించారనుకోండి, పిల్లలకి బెనిఫిట్ అవుతుంది, మీరు హాయిగా ఉండొచ్చు. సో ఈ విధంగా. అది కాకుండా రోజు 1 అవర్ యోగా అని, మెడిటేషన్ అని వాళ్ళతో పాటు మనం కూడా కూర్చున్నాం అనుకోండి, పొద్దునే లేచి. జనరల్గా సమ్మర్ అని మనం ఏం చేస్తాము, లేట్గా లేవడం చేస్తాం కాదండి. జనరల్గా ఇలాంటి టైంలోనే వీళ్ళకి ఒక 1 మంత్ టైం ఉంటుంది. సో ఈ 1 మంత్లో మనం తొందరగా లేవడం అలవాటు చేస్తామనుకోండి, వాళ్ళతో పాటు మనము లేచామనుకోండి, మన లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఎందుకంటే పొద్దున మీరు 6 o'clockకి లేచారనుకోండి, 5 కూడా కాదు 6కి లేస్తే ఆ చల్లదనం ఉంటుంది, ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్ వల్ల మన యాక్టివిటీ, మన డే అంతా చాలా యాక్టివ్గా ఉంటుంది. అదే పిల్లలకి కూడా అలవాటు అవుతుంది. పొద్దున లేవగానే గార్డెనింగ్ అని, మామూలుగా చెట్లు, ఇప్పుడు ఇంట్లో చెట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళకి వాటర్ వేయడము, స్ప్రే చేయడము, లేదా ఎండిపోయిన ఆకుల్ని తీసేయమనడము, ఇలా రోజువారీగా మనము వాళ్ళకి అలవాటు చేస్తే ఇవన్నీ చాలా బాగుంటుంది. ఇవన్నీ నా పిల్లలతో చేయిస్తున్నాను. సో నాకు ఐడియా వచ్చింది, ఓకే ఈ ఐడియాస్ నేను మీతో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని.
సో వాళ్ళు చేసే యాక్టివిటీస్ మామూలుగా అయితే నేను కావాలని వాళ్ళ బుక్స్ అన్ని కింద పడేసి బట్టలన్నీ కింద పడేసి కావాలని వాళ్ళతో ఈ పనులన్నీ చేయిస్తాను. ఎందుకు అని అంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. వాళ్ళు అంటారు అమ్మా నేను చెయ్యను అని, కానీ వాళ్ళకి ఒక ఫన్ లాగా నేను చెప్తాను. నాకు 2 పిల్లలు కదా, సో వాళ్ళకి చెప్తాను ఎవరు ఫాస్ట్గా చేస్తే, ఎవరు ఎక్కువ మంచిగా మడత పెడితే వాళ్ళకు 50 పాయింట్స్, అలా కాంపిటీషన్తో వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో ఈ ఐడియా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లలతో ఇలా చేయించండి, మీకు బాగుంటుంది, మీ పిల్లలకి కూడా బాగుంటుంది. ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. ఇవన్నీ జనరల్గా మన రోజువారీ చిన్నప్పుడు మనం ఇలాగే పనులు నేర్చుకున్నాము, ఇలాగే మన రోజులు గడిచేవి. అప్పట్లో మనకు టీవీలు అంతగా ఉండేవి కాదు, కామిక్ బుక్స్ అనో లేకపోతే ఇలాంటి యాక్టివిటీసే ఉండేవి. సో ఇవన్నీ మన రొటీన్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి షెడ్యూల్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. హోప్ మీకు ఇది నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.